श्रीशैलेशदयापात्रं दीपक्षादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजग्मरुक्म व्यामोहतः तदितराणि प्रणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य देहिकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयः तनया विभूतिः सर्वं यदेवनीमेन मदन्वयानाम् आद्यस्य न कुलपतेः बहुलाग्रामम् श्रीमत्तरङ्ग्रेवलं प्रणमामूर्ध्नाभूतं दर्शनं हदाह्वय भट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्गप्रेणपटकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमनं प्रणतोऽस्मि नित्यम् श्रीशटारिगुरोः दिव्यश्रीपादाब्जमधुव्रतं श्रीमद्यतीन्द्रप्रवणं श्रीलोकार्यमुनिं भजे आत्रेयान् वयसिन्धुसेविकरणाति रामानुजार्याध्वरात् जातं तत्करुणाकटाक्षविदितः त्रय्यन्तयुग्माश्रयं श्रीमद्वेङ्कटदेशिकोत्तमपदद्वन्द्वारविन्दाश्रयं सेवे सद्गुणसागरं गुरुमहं गोपालकृष्णाभिधम् आत्रेयान्वयसिन्धुसेतकरणात् गोपालकृष्णात् गुरोः जातं तत्पदपङ्कजामृतरसास्वादोत्थितात्मोन्नतिं स्वाचार्यस्य गुणान् वदन्तमनिशं तत्ताथपादप्रभावाल्लब्धौ भयवेदशीर्षमनघं सेवे ऋषुहाभिधम् आत्रेयवंशवनतेः विडराजमार्यं रामानुजार्यतनयं सुगुणैकराशिं श्रीनारसिंहपदपङ्कजचिञ्चरीकं శ్రీవేంకటార్యగురువర్యం అహం ప్రపంచే. మన యతీంద్ర ప్రవణ ప్రభావ కాలక్షేప పరంపరలో మనవాళ మహామునుల్ని ఆశ్రయించినటువంటి ఎరింబి అప్ప అనేటటువంటి పెద్దలు వారి కటాక్షానికి పాత్రులై వారి శిష్యులై వారి వైభవాన్నంతా తెలుసుకుని వారికి మంగళాశాసనం చేస్తున్నారండి అని ఆ మంగళాశాసనం దాకా మనం వచ్చాం. ఆ తర్వాత వెள்ளత్తర వెలుతుయిలమర్ంద విత్తినై మనవాళ యోగి ఆనతాం మనముల్కొండు நெஞ்சத்து பேராதி நிற்கும் பெருமானாய் சுப்பிரதிஷ்டிதனாய் எழுந்தருளி இருக்கிற செங்கோலுடைய திருவரங்கச் செல்வனார் திருவடிகளிலே வைத்த செந்தையராய் నిర్భయరాయ్ కణ్వళంది అరుళా. ఎలా ఉన్నారంటే మనవాళ మహాములు శ్రీరంగ క్షేత్రంలో శ్రీరంగ క్షేత్రం వెள்ளత్తర వెళ్తూ ఇలమర్ంద విత్తినై అని అండాళమ్మ వారు చెప్పినట్టుగా ఆ పరమాత్మని మనముల్కొండు మనలో పెట్టుకుని నెంజత్తు పేరాద నిర్కం పెరుమానాయ్ మనసును వదలకుండా ఉండేటట్టుగా సుప్రతిష్ఠితనాయ్ ఎడుందరుళి ఇరుక్కిరా సెంగోలుడయ తమ మనసులో చక్కగా ప్రతిష్ఠితమయ్యేటట్టుగా వేంచేసి ఉండేటట్టుగా అట్టే పెట్టుకున్నారు. ఎవరిని? సెంగోలుడయ తిరువరంగచెల్వనారి. రంగనాథుడికి ఒక కర్ర ఉంటుంది, ఆ కర్రకి సెంగోల్ అని పేరు. సెంగోల్ అంటే ఆయన ఆజ్ఞ అలా అంటాడనమాట. అలా కర్రతోటి అలా అనగానే ఒక ఆజ్ఞ చేసినట్టు లెక్క. అలాగ ఉండే రాజదండం కలిగినటువంటి వాడు. ఎప్పుడు నంబెరుమాళ్ళు ఏం చేసినా ఒక దండం పెడతారు, పొన్ను కర్ర లాంటిది, వెండి దండం, అది సెంగోల్ అన్నమాట. ఆ సెంగోలు కలిగినటువంటి రంగనాథుడు అంటే తమ ఆజ్ఞ చెల్లేటట్టుగా 7 లోకాలు వేంచేసి ఉండేటటువంటి రంగనాథుడు ఎవరైతే ఉన్నారో ఆయన పాదార విందముల యందు మనస్సు కలిగిన వారై మనవాళ మామూలు హాయిగా నిద్రపోయారు. నిద్రపోతే ఏమైందిట? ఇప్పటి ఇత్తం దినే దినే కుర్వన్ వృత్తిం భర్తు ప్రసాదినీం కృతి ఘంటాపదంచక్రే ప్రాక్తనీం తత్ర వర్తనీం ఎన్ను సొల్లిహిరப்படுహిర జీయరుడయ దినచర్యా క్రమంగళ్ ఎల్లావత్తయం నాడోరుం సేవిత్తుకొండు కళిత్తి చరమపర్వ கைங்கரியே கனிஷ்டராய் நெடுநாள் பிரியாதே நிரந்தரானுபவம் பண்ணிக்கொண்டு சந்நிதியிலே கைங்கரியம் பண்ணிக்கொண்டு எடுந்தருளி இருக்க பின்பு ஜீயரம் வரவரமுனிவரிய பாதயுக்மம் வரதகுரோஹ கரபல்லவத்வயேன ரஹசி சிரசி மே நிதீயமானம் మనసి నిధాయ నిధానవాన్ భవామి ఎన్నియవర్ హుష్టరాంబడితం తిరువిడిகளை சிரோபூஷணமாம்படி பிரசாதித்து ஊரேறப்போம் என்னை விடகுடுத்தருள் அப்பாவும் பெரு வருத்தத்தோడే ఊరేర ఎడుందరుళినారి. ఈ విధంగా ఎరుంబి అప్ప మనవాళ మామూలు సేవిస్తూ ఉండేటటువంటి సందర్భంలో ఏమైందంటే
ఇత్తం దినే దినే, ఈ విధంగా ప్రతిరోజు భర్తు ప్రసాదిని, స్వామి అయినటువంటి మనవాళ మామూల యొక్క మనసుకి ఇష్టమయ్యేటట్టుగా వృత్తిం కుర్వన్, కైంకర్యం చేస్తూ, తత్ర ఆ శ్రీరంగ క్షేత్రంలో ప్రాక్తనీం వర్తనీం, వారి యొక్క దినచర్యని కృతి ఘంటాపదం అందరూ అనుష్ఠించేటట్టుగా చక్రే అనుగ్రహించారు. అంటే ఎరంబి అప్ప అనేటటువంటి పెద్దలు ఇంతకుముందు మనం విన్నట్టుగా మనవాళ మామూల యొక్క దినచర్య తెల్లవారకట్ల నిద్రలేచిన అప్పటి నుంచి గురు పరంపరానుసంధానంతో దినచర్య ప్రారంభించి తర్వాత వారు నిద్రపోయేంత వరకు రంగనాథుడిని మనసులో పెట్టుకుని హాయిగా నిద్రపోతారండి అని రాత్రి నిద్రపోయేంత వరకు ఉదయం ఉండే కార్యక్రమాన్ని పూర్వ దినచర్య అని, సాయంకాలం ఉండే కార్యక్రమాన్ని ఉత్తర దినచర్య అని దినచర్యగా అనుగ్రహించారు. ఎందుకు అనుగ్రహించారండి అంటే అందరూ ఆ దినచర్యను అలవాటు చేసుకోవడం కోసం, దాన్ని తలుచుకుని ఉజ్జీవించడం కోసం కటాక్షించారు అని చెప్తున్నారు. జీయరుடைய దినచర్యాక్రమంగా ఎల్లావత్తయం, మనవాళ మామూల యొక్క దినచర్యాక్రమాన్ని అంతటిని నాడోరుం సేవిత్తుకొండు కళిత్తి, ప్రతినిత్యము సేవించి, కళిత్తి అంటే ఆనందాన్ని పొంది, చరమ పర్వ కైంకర్య నిష్ఠరాయ్ నెడునాళ్ పిరియాదే నిరంతరానుభవం పణ్ణిక్కొండు, ఆ మనవాళ మామూల యొక్క చర్మపర్వ కైంకర్య నిష్టలో కైంకర్యంలో ఉండి దాని యందు నిష్ట కలిగిన వాడిగా ఉండి ఎరంబియప్ప నెడునాళ్ పిరియాదే, చాలా రోజులు గురువుగారిని వదిలిపెట్టకుండా వారితోటే ఉన్నారట. ఉండి నిరంతర అనుభవం పణ్ణిక్కొండు, నిరంతర అనుభవాన్ని చేస్తూ నిరంతరం సేవిస్తూ ఉన్నారు. సన్నిధిలే కైంకర్యం పణ్ణిక్కొండి ఎడుందరులు ఇరుక్క, అంతేకాక పెరుమాళ్ళ కైంకర్యం కూడా చేస్తూ ఉన్నారు. ఆచార్యులకు ఆనందం కలగడం కోసం పెరుమాళ్ళ కైంకర్యం, తమ స్వరూపం నిలబడడం కోసం ఆచార్య కైంకర్యం రెండు చేస్తూ ఎరంబి అప్ప ఆ శ్రీరంగంలో ఆచార్యుల దగ్గర వేంచేసున్నారు. వేంచేసుంటే పిన్బు జీయర్ వరవర మునివర్య పాదయుగ్మం వరద గురోహ కరపల్లవద్వయేన రహసి శిరసిమే నిధీయమానం మనసి నిధాయ నిధానవాన్ భవామి ఎన్నివర్ హృష్టరాంబడి. ఆ తర్వాత వరద గురోహో కరపల్లవద్వయేన, కందాడయన్నన్ వారి యొక్క చిగురు లాంటి హస్తములతోటి రహసీ, చాలా రహస్యంగా ఏకాంతంలో అని అర్థం. మే శిరసి నిధీయమానం, నా యొక్క శిరస్సు మీద ఉంచబడిన వరవర మునివర్య పాదయుగ్మం, మనవాళ మామూల పాదయుగ్మం మనస్సులో ధ్యానం చేస్తూ నేను సత్తని పొందిన వాణ్ణయ్యాను అని చెప్పినట్టుగా, అంటే వీరు చెప్పిన శ్లోకం అనమాట. అదే వారు చెప్పిన శ్లోకమే ఇది. కందాడై అన్నన్ ఆచార్యుల పాదాలను రెండుల చేతులతోటి చిగురు లాంటి చేతులు అన్నారంటే వారి పాదాలను పట్టుకున్నాను, గట్టిగా పట్టుకోకుండా ఆ పాదాలకు ఎట్టి క్లేశం కలగకుండా పట్టుకుని వీరి శిరస్సున ధరింపజేస్తే ఆ ధరించిన పాదాలని మనసులో పెట్టుకుని ఎప్పుడు ధ్యానం చేస్తూ నేను ఉన్నానండి అని ఈ అప్ప చెప్పినట్టుగా, ఎరంబి అప్ప చెప్పినట్టుగా ఇవర్ హృష్టరాంబడి తన్ తిరువిడగళ్ళై శిరోభూషణమాంబడి ప్రసాదిత్తి, వీరికి ఆనందం కలిగేటట్టుగా, ఎరంబి అప్పకి ఆనందం కలిగేటట్టుగా ఆచార్యులు తమ పాదాలను కటాక్షించారంటే ఆనందం కదా, అది కలిగేటట్టుగా తమ శిరస్సుకి ఆభరణంగా కటాక్షించి మనవాళ్ళ మామూలు ఊరేరప్పోం ఎన్ని విడహుడుత్తరులా, ఇంకా వెళ్ళరండి మీరు, మీ ఊరు వెళ్ళరండి అని ఆజ్ఞ ఇచ్చారట. ఆజ్ఞిస్తే అప్పుడు వేయించేశారు అంటున్నారు. అలా వేయించేసిన తర్వాత ఒరునాళ్ జీయర్ పెరుమాళై మంగళాశాసనం పన్న ఎడుందరులిన వడవిలే ఏకాంత సేవయాయ్ తిరుత్తిరై పరిమారి తిరువారాసనం కొండరులా నిற்க ఎవరం ఉళ్ళేసిన్ని తిరువిడుతొడుదు నిற்క. ఒకరోజు మనవాళ్ళ మామూలు శ్రీరంగ క్షేత్రంలో పెరుమాళ్ళని సేవించడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏమైందంటే పెరుమాళై మంగళాశాసనం పన్న ఎడుందరులేమనవిల్, పెరుమాళ్ళకి మంగళాశాసనం చేద్దామని అనుకున్నారు. అనుకుని మనవాళ్ళ మామూలు అక్కడ వేయించేసి ఉన్నారు. ఆ సమయంలో ఏమైందంటే ఏకాంత సేవయాయి, పెరుమాళ్ళకి ఏకాంత సేవ అవుతోంది. తిరుత్తిరై పరిమారి, ఏకాంత సేవ అంటే తిరువారాధనాదులు తెర వేసి చేస్తారు, ఓపెన్గా బహిరంగంగా చేయరు. అలా ఏకాంతంగా తిరువారాధన జరుగుతోంది అనమాట. తిరువారాధన జరుగుతూ ఉండగా ఎవరు ఉళ్ళేసన్ని తిరువిడతొడుదు నిற்క, వీరు లోపలికి వెళ్ళారు. తెర లోపలికి వెళ్ళి పెరుమాళ్ళని సేవిస్తూ
అక్కడ నిలబడ్డారు. నిలబడితే ఏమైంది? అవ్వళవిల్ ఉత్తమనంబియం తిరువాలవట్టం సేవిత్తు కొండిరందవర్ జీయరుடைய క్షీర సంఘాత గౌరం ఎన్గిరపడియే వెళ్ళి పెరుమల కొట్టనుடைய పాలిన్నీర్బై పోలిరంద విగ్రహ వైలక్షణ్యత్తక్కండి అన్యదాశంకపణ్ణి జీయరై నెడుంబోదిరుక్క వేండాయన్నా. మన వాళ్ళ మామూలు లోపల వెళ్ళారు. వెళితే ఆ సమయంలో ఏమవుతోందంటే తిరువారాధనలో అనేక కైంకర్యాలు సమర్పిస్తూ ఉంటారు, ఉపచారాలు అంటారు అనమాట. ఆ ఉపచారం సమర్పిస్తూ వీరు ఆలవట్టాన్ని ఉత్తమనంబి గారు ఆలవట్టం సమర్పిస్తున్నారు. ఉత్తమనంబి గారు ఆలవట్టం సమర్పిస్తూ ఉంటే అప్పుడు వీరు లోపలికి ఏం చేశారు కదా, వీరిని చూశారు. వీరు ఎలా ఉన్నారు? వీరు ఎలా ఉన్నారంటే తెల్లగా ఉన్నారు. ఉంటే ఎలా ఉన్నారంటే వెళ్ళి పెరుమల కొట్టనుடைய పాలెన్నీరుమై పోలిరుందా. వెళ్ళి పెరుమల కొట్టన్ అంటే ఎవరికి పేరు తెలుసా? బలరాముడికి పేరు. కరుమల కొట్టన్, కరుమల కొట్టన్, పెరుమల కొట్టన్, వెళ్ళి పెరుమల కొట్టన్. కరుమల కొట్టన్ అంటే 2 పర్వతాలు పరిగెడుతున్నాయండి అని పెరియాళ్ళవారి తిరుమడిలో పెరియాళ్ళవారి అద్భుతమైన పాశరం. మున్నల్లోరు వెళ్ళి పెరుమల కొట్టన్ ముడుముడు విరందోడ పెన్నై తొడందదోరు కరుమల కొట్టన్ వేరంది ఊడవంది అని పాశరం. అంటే ముందో పర్వతం వెనకాలో పర్వతం అంటే ఏమిటండి అన్నారు. ఏమిటంటే ముందేమో బలరాముడనే ఒక తెల్లటి పర్వతం పరిగెడుతోందిట. దాని వెనకాల మంచి పుష్టిగా ఉన్నారన్నమాట పిల్లలు. పుష్టిగా అంటే ఎలా ఉన్నారు? పర్వతాల్లో ఉన్నారనమాట. పర్వతాల్లో ఉండి ముందు తెల్ల పర్వతం పరిగెడుతోందండి. ఆ పర్వతం వెనకాల దాన్ని అనుసరించి నల్ల పర్వతం పరిగెడుతోందండి. తెల్ల పర్వతం నమ్మిమూత్త పిరానండి, తెల్ల పర్వతం కన్నపిరానండి అని చెప్పారు. అందమైన పాసురం పాడారనమాట. అలాగా ఆ ఆదిశేషుల వారి యొక్క తిరుమేని కదా, ఆదిశేషుల వారి అవతారం కదా బలరాములు వారు. తిరుమేని తెల్లగా ఉంటుంది. ఎలా ఉందిట? పాలిన్నీరుమై పోలిరిందా. పాలలాంటి రంగు కలిగినటువంటి విగ్రహం. ఆ బలరాములు వారికి ఎలాంటి తిరుమేనో మన వాళ్ళ మామూలకు కూడా అలాంటి తిరుమేని. ఆ విగ్రహ వైలక్షణ్యత్తక్కండి. ఆ విగ్రహాన్ని సేవించారు ఈయన ఉత్తానంబి గారు. చేసి అన్యదాశంకపణ్ణి అన్యదా భావన చేశారు వీరి విషయంలో. భావన చేసి జీయరే నెడుంబోదిరుక్క వేండాయన్న, ఎక్కువసేపు ఉండకండి, వేంచేయండి అన్నారు ఆ ఉత్తమనంబి గారు. అక్కడ ప్రధాన అర్చకులు కదా, ఆ ప్రధాన అర్చకులుగా ఉండేవారు. వారు తిరువారాధన సమర్పిస్తూ ఉపచారాలు సమర్పిస్తుంటే లోపలికి ఎవరిని రానివారు లోపలికి. కానీ మనవాళ్ళ మామూలు వేరు కదా వీరు. ఈయనిప్పుడు ఇక్కడ అర్చామూర్తికి కైంకర్యం చేస్తున్నారు. వీరు పరమపదంలో ఉండే పరమపదనాథుడికి చేసి 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 ఇలా వచ్చారు కదా కదా. అక్కడ చేయడమే కాదు, తర్వాత లక్ష్మణస్వామిగా, తర్వాత బలరాముడిగా, తర్వాత రామానుజులుగా, తర్వాత మళ్ళీ మనవాళ్ళ మామూలుగా వచ్చారనమాట. అది తెలుసుకోలేకపోయాడు ఆయన. అది తెలుసుకోలేక ఎక్కువసేపు ఉండకండి స్వామి అన్నారట. ఎవరి అభిప్రాయమరింది మహాప్రసాదం ఎన్ని పురప్పట్టి స్వమటమే ఎడుందరులినారు. ఉండకండి. నన్ను ఉండద్దంటారా? మీరు చేసే తిరువారాధన గొప్ప తిరువారాధన. ఏమి మాట్లాడలేదు. పెద్దలు గొప్పతనం అదనమాట. వెంటనే ఏం మాట్లాడకుండా వీరి అభిప్రాయాన్ని తెలుసుకుని వారి మనసులో ఉండే అభిప్రాయం ఏ భావన చేశారో తెలిసిపోయిందనమాట. తెలిసిపోయి మహాప్రసాదం స్వామి, మహాప్రసాదం స్వామి మీ కటాక్షం అని బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి మఠానికి వేంచేసేశారు. వేంచేయగానే అవ్వళవిల్ ఉత్తమనంబయం తిరువాలవట్టం సేవిత్తిరుందవర్ తూంగి పల கணிக்கதவிலே சாயந்திருக்க பெரிய பெருமாளும் இவர் கனவிலே வந்து திருப்பவ்வளச் செவ்வாய் మురువల్ తోన్ర. ఈయన ఇలా ఆలవట్ట కైంకర్యం చేస్తున్నారు. తిరువారాధన జరుగుతుంది. ఇలా నిద్రపోయారు. అలా నిద్రపోయారట. తూంగి, తూంగి అంటే నిద్రపోయాని అర్థం. ఆలవట్టం సేవిత్తిరుందవర్, ఇలా ఆలవట్టాన్ని వీచుతూ ఉన్నవారే తూంగి అలా నిద్రపోయారు. అక్కడ పలహణ కదవిలే సాయందిరుక్క, అలా అక్కడ ఏదో ఒక స్తంభం లాంటిదో ఏదో ఉంటే దాన్ని ఆనుకొని అలా నిద్రపోయారు. విచిత్రం, పెరుమాళ్ళు అలా కల్పించారనమాట. అలా నిద్రపోతే ఏమైందంటేట పెరియ పెరుమాళం ఎవరు కనవిలే బంధు నిద్రపుచ్చి జోకొట్టి కల్లోకి వచ్చారనమాట. కలవలోకి వచ్చి తిరుపవళ చెవ్వాయి మురువల్ తోన్రా, తన అధరాల్లో చిరునవ్వు కనపడుతూ ఉండగా, పగడాల్లాంటి అధరాల్లో తెల్లటి చిరునవ్వు కనపడుతూ ఉండగా, నంబి ఇంద అనందనెన్నుం మణివిళంగం ఉయర్ వెள்ளை అణయనాన తిరువనందాళ్వాన్ కండీర్ జీయరాహ వంద హొదరిత్తారియన్ని తమ ప్రసృతాన్య హస్తத்தை எடுத்தி
படுத்த பையண்ணாகத் தொட்டு காட்டி ఎవరుடைய నిరం విழுపు ఇంకనే విశ్వసిత్తు పోరీరెన్నరులు చెయ్యా. ఇంత ఆశ్చర్యం చూడండి, మనవాళ్ళ మామూలు వైభవం అంత గొప్పదనమాట. కల్లో వచ్చారు, వచ్చి నంబి అన్నారట. అంటే ఆ మాట అండంలో కూడా స్వారస్యం అనమాట. వారిని వెళ్ళిపోమన్న నంబి అనమాట. అది ఇంద అందనెన్నుమ్మడి విలంగు ఎర్వెళ్ళై అణయాన తిరువనందాళ్వాన్ కండీర్. ఇది పెరుమాళ్ తిరుమలలో కులశేఖర పెరుమాళ్ చెప్పినటువంటి సూక్తి అనమాట. అనందనెన్నం అడివెళంగు ఉయర్వెళ్ళై అణయమేవి, ఆదిశేషుల వారి మీద శయనించే అని అర్థం అనమాట. ఎలా ఆనందనెన్నం, అనంతుడు అనేటటువంటి పేరు కలిగిన మణివిళంగు, మణులతో ప్రకాశించే, శిరస్సు మీద మణులు ఉంటాయి కదా, మణులతో ప్రకాశించేటటువంటి ఉయ్యర్ వెళ్ళై, ఎత్తైన వెళ్ళై, తెల్లగా ఉండే అణై, చెయ్య మీద వేంచేసి ఉంటాడు స్వామి అని చెప్పినట్టుగా వీరు చెప్పారట. ఇగో నా ఎత్తైన తెల్లగా ఉండే చెయ్యింది చూచారా, అలా ఎలా ఉన్నారు ఆదిశేషుల వారు, రంగు ఎలా ఉన్నారు ఉత్తమనంబి అన్నారు అనమాట. అంటే అప్పుడు తిరువనందాళ్వాన్ కండీర్, ఈ తెల్లగా ఉండే ఆదిశేషుల వారు సుమా, కండీర్ అంటే సుమా అని అర్థం. జీయరాహవంద్ అవతరిత్తారు, మనవాళ్ళ మామూలుగా వచ్చిన వాళ్ళు ఎవరో కాదమ్మా, వీరేనండి నంబి అని. అదనమాట వెటకారం నంబి అండంలో. చూడండి అని తమ ప్రసృత్యాన్య హస్తత్తై ఎడుత్తి, హస్తాన్ని ఒకటి ఇలా తల కింద పెట్టుకున్నాడు కదా, ఒకటి ఇలా పెట్టుకున్నారు కదా, ఈ హస్తాన్ని పైకెత్తి మరీ చూపించారు. చూపించి అంటే పడగలు పైకి ఉంటాయి కదా, అలా పైకెత్తి చూపించారనమాట. జీరాహవంద్ అవతరిత్తారు, వీరే ఆదిశేషుల వారే మనవాళ్ళ మామూలుగా అవతరించారనడానికి నిదర్శనం. చూడండి, పడుత్త పయన్నాహత్తై తొట్టి కాట్టి, తాను శయనించి ఉన్నటువంటి ఆదిశేషుల వారిని పయ్యన్నాహం అన్నమాట. అంటే ఆదిశేషుల వారు అని అర్థం. నాగం అంటే పాము కదా, ఆ నాగ తొట్టి కాట్టి అలా కొట్టి చూపించారనమాట. తొట్టి కాట్టి అలా కొట్టి చూపించి ఇంగనే ఎవరుடைய నిరం వెళుప్పు, ఎంత అందంగా చెప్తున్నారు చూడండి. అలా చూపించి ఎవరుடைய నిరం వెళుప్పు, ఈయన రంగేమిటో తెలుసా, తెలుపు అన్నారనమాట. ఎంగనే విశ్వసిత్తు పోరీర్, ఆయన మనవాళ్ళ మామూలు సేవించి ఉత్తమనంబి వీరు తెల్లగా ఉన్నారు. ఆ తెల్లదనాన్ని మనసులో భావన చేసి అన్యదా భావన చేశారు. ఆ రంగు తెల్లదనం ఏదైతే ఉందో ఆ తెల్లదనం ఎవరిదనుకుంటున్నారు, ఇగో ఈంది అని చూపించారనమాట పెరుమాళ్ళు. చూపించి ఇంకనే విశ్వసిత్తు పోరీరియన్ని అరుళిచ్చయ్యా, సాక్షాత్ ఆదిశేషుల వారే మనవాళ్ళ మామూలుగా అవతరించారనేది మీరు నమ్మి ఉండండి అని అప్పుడు నంబెరుమాళ్ళ ఆజ్ఞ ఇచ్చారట. ఇస్తే ఉత్తమనంబియం అప్పటి స్వప్నం కంటే కண்களை విడిత్తి నడుంగి భేతభేతరాయ్ అప్పోదే మటత్తేరచ్చన్ని జీరై సేవిత్తి. ఉత్తమనంబి గారికి వెంటనే మెళుకు వచ్చేసింది. మెళుకు వచ్చి చూశారు, తెల్లదనమే కనపడుతోంది అనమాట. నడుంగి భయపడిపోయారు. అయ్యా ఎంత అపచారం చేశాం, ఎంత అపచారం అని భయపడ్డారు పాపం. భేతభేతరాయ్ భయపడిపోయి అప్పోదే మటత్తేరచ్చన్ని, అప్పటికప్పుడే మఠానికి వెళ్ళిపోయారు. ఆ తిరువారాధన ఎంతవరకు అయిందో మరి తెలీదు, అక్కడ వదిలేశారు. బయలుదేరి జీయరై సేవెత్తి మఠానికి వెళ్ళి మనవాళ్ళ మామూలు సేవించారు. సేవించి స్వప్న వృత్తాంతత్వయం విన్నప్పం செய்து అపరాధ క్షామణం పణ్ణిక్కొండు. స్వప్న వృత్తాంతాన్నంతా, అయ్యా ఈ సిరుదంటే నిద్ర వచ్చిందండి, మజ్జున్నానండి, స్వామి కనపడ్డాడండి, ఆదిశేషుల వారిని చూపించారండి, మీ రంగు రెండు మ్యాచ్ అయిపోయాయండి గురువు గారు అని చెప్పినట్టుగా చెప్పి అపరాధ క్షామణం పణ్ణి, క్షమించాలి అపరాధం జరిగింది అని చెప్పి ఇవరి తిరుడిகளிலே అతిశయిత విశ్వాసయుక్తరాయ్ పోందార్. మనవాళ్ళ మామూలు పాదములు యందు అమితమైన విశ్వాసంతో ప్రీతితోటి ఆ రోజు నుంచి ఉత్తమనంబి గారు ఉన్నారు. ఇంతకుముందు మనం విన్నాం, మీకు గుర్తుందో మర్చిపోయారు, ఇంతకుముందు ఉత్తమనంబి గారు కైంకర్యం సరిగ్గా చేయడం లేదు అని కంప్లైంట్ చేస్తే అప్పుడు ఆ ఉత్తమనంబి గారు మనసు మార్చి స్వామి కైంకర్యాన్ని స్వీకరించు స్వామి అని రంగనాథుడిగా విన్నపం చేస్తే ఆ తర్వాత వారి మనసు మారిందని వారి కైంకర్యం మళ్ళీ చక్కగా కైంకర్యం చేశారని ఉన్నాం కదా. ఆ ఉత్తమనంబి గారు వీరన్నమాట. వారిప్పుడు ఏమయ్యారు, మనవాళ్ళ మామూలు ఎందు అమితమైన విశ్వాసం కలిగినటువంటి వారిగా అయ్యారు. ఎత్తప్పత్తి అనంతావతార వరవరయోగి ఎన్బదు తెన్నరంగర్ మనందానరియం మత్తారరివార్ ఎన్ని ఎత్తై అరింద మొదలగడం ఆదరిత్తు చొన్నారుகளే. దీన్ని బట్టి మనవాళ్ళ మామూలు ఆదిశేషుల వారి అవతారం అనేటటువంటి విషయం తెలిసింది. ఎవరు చెప్పారు? సాక్షాత్తు నంబెరుమాళ్ రంగనాథ పెరుమాళ్ చెప్పారనమాట. అనంత అవతార వరవరయోగి ఎన్బదు, ఆదిశేషుల వారి అవతారం వరవరయోగి అనేటటువంటి మాట తెన్నరంగర్ మనంతానరియం. రంగనాథుడి మనసుకు తెలుసండి,
మత్తారరి వారి ఎవరికి తెలియాలండి? ఆయన చెప్పింది కదా ప్రమాణం అని ఇత్తై అరిందముదరగడం. ఇదంతా తెలిసినటువంటి పెద్దలందరూ ఆదరిత్తు చొన్నారగడిరే మనవాళ్ళ మామూలు అనంతావతారం, ఆదిశేషుల వారి అవతారం అనేటటువంటి భావన అందరికీ కలిగేటట్టుగా పెరుమాళ్ళే చేశారన్నమాట. ఈ యొక్క వృత్తాంతాన్ని కల్పించి వారు వచ్చేసరి తిరువారాధన అయ్యేటట్టుగా చేసి వారు లోపలికి వెళ్ళేటట్టు ఈయన కళ వచ్చేదంతా ఎందుకు కల్పించారు? మనవాళ్ళ మామూలు ఆదిశేషుల అవతారం అనేది చెప్పడం కోసం. అనంతరం ఆ తర్వాతట సత్వోత్తరయాయ్ సెడగోప కొత్తి ఎన్బార్ ఒడు అమ్మయార్ ஒரு நாள் ஜீயர் பகல் திருவோலக்கம் குலந்தவளவிலே திருமலையாள் வாராகிற வியாக்கியான மண்டபத்திலே ஏகாந்தமாக திருக்காப்பு சேர்த்து கொண்டு తక్క మణివన్నన్నడిగిలే వైత సింధయరాయ్ మధ్యాహ్న నిద్రాపరవసరాయిరుక్క. ఈ వృత్తాంతం ఒకటి గుర్తుపెట్టుకోండి. అయింది కదా. తర్వాత ఏమైందంటేట ఒక అమ్మయారు వచ్చింది, ఒక ఆవిడ, పెద్ద ఆవిడ పేరు ఏమిటంటే సెడగోప కొత్తి. సెడగోప కొత్తి ఆవిడ పేరు. ఆ పేరు కలిగిన ఒక అమ్మయార్, ఒక పెద్ద ఆవిడ ఓ రోజు జీయర్ మనవాళ్ళ మామూల దగ్గరికి జీయర్ దగ్గరికి వచ్చింది. వచ్చి జీయర్ పహల్ తిరువోలక్కం కులందవడవిలే వారు ఉదయం కాలక్షేపం అంతా పూర్తి చేసుకున్నారు. ఓ మంటపం నిర్మాణం చేశారు. ఆ మంటపాన్ని తిరుమలయాళ్వారు అని పేరు పెట్టుకున్నారు. ఆ మంటపంలో వేంచేసుండి వారి పాదాల నీడలో ఉన్నట్టుగా భావన చేస్తూ 2 పూట్ల కాలక్షేపాలను అనుగ్రహిస్తున్నారని విన్నాం కదా. అందులో ఉదయం కాలక్షేపం పూర్తి చేసుకున్నారట. పూర్తి చేసుకుని అక్కడ వ్యాఖ్యాన మండపంలో వారు ఏకాంతంగా తిరుక్కాప్పు సేర్తిక్కొండు తలుపుల దగ్గరకు వేసుకుని కూర్చుని ఉన్నారు. తిరుమలయాళ్వారాహిర వ్యాఖ్యాన మండపత్తిలే, తిరుమలయాళ్వార్లని పేరు కలిగిన వ్యాఖ్యాన మండపంలో తలుపుల దగ్గరకు వేసుకుని వారవాకిలిగా వేసుకుని కూర్చుని వేంచేసి ఉన్నారు. అలా వేంచేసిన సమయంలో తక్కమా మణివన్ననడిగలే వైత్త సింధయ్యరాయ్ ఎలా ఉన్నారు అప్పుడు? తక్కమా మణివన్నన్ వాసుదేవన్ అని అన్నట్టుగా మణివంటి వర్ణం కలిగినటువంటి ఆ స్వామిని మనసులో పెట్టుకుని ఆయన యందు మనసు కలిగిన వారయ్య అని అర్థం. మధ్యాహ్న నిద్రాపరవసరాయిరుక్క అలా కూర్చునే కునుకుబాట్లు పడుతున్నారనమాట. అప్పుడు కూడా నిద్రపోతున్న సమయంలో కూడా మనసులో పెరుమాళ్ళే ఉన్నారు. అలా ఉన్నప్పుడు అప్పోదు కథ ఉప్పురయలే సేవు కొమళవిల్ ఆయిరం పైందలయాన అనంతనాహ తోన్రక్కండు ఆశ్చర్యతుడన్ ఆలోకిత్తుకొండురిక్క. మనకి కొన్ని క్యూరియాసిటీస్ ఉంటాయన్నమాట. గురువు గారు లోపల ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు స్వామి? సంధ్యావందనం చేస్తున్నారా, చేయట్లేదా? తిరువారాధన చేస్తున్నారా, నిద్రపోతున్నారా, చేయట్లేదా? ఏదైనా అనుసంధానం చేసుకుంటున్నారా, చేయట్లేదా? అవి తెలియాలి. వారు తలిపేసి కూర్చుంటే ఈవిడికి ఏం పని? మధ్యాహ్నం అయిపోయింది, కాలక్షేపం, స్వామివారి లోపల ఏదో గ్రంథాన్ని ఆలోకన చేస్తున్నారో లేకపోతే ఏం చేస్తున్నారో అనుకోవచ్చు కదా. కానీ ఆ తలుపు వారవాకలిగా వేసింది కదా, ఇలా చూసింది అనమాట అందులోంచి. అలా చూస్తే అప్పోదు కథవుప్పుడయ్యలే సేవిక్కుమళవిల్, ఆ తలుపు ఖాళీలోంచి ఆవిడ చూస్తే ఎలా సేవ సాగించారంటేట 1000 పైందలయాన అనంతనాహత్వాన్న 1000 తలకాయలు కలిగిన ఆదిశేషుల వారిగా కనపడ్డారు ఈవిడికి. కండు అలా చూచి ఆశ్చర్యత్తుడన్ ఆలోకిత్తు కొండిరుక్క వెర్రిమొహం వేసుకుని అలా చూస్తూ ఉండిపోయిందనమాట. అలా కటాక్ష పెరుమాళ్ళు వీరు ఆదిశేషుల అవతారం అని చెప్పడం, ఈవిడికి దర్శనం ఇవ్వడం, దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా చెప్తున్నారనమాట. ఆదిశేషుల వారి అవతారం అనేదానికి ఇంకొక వృత్తాంతాన్ని చెబుతున్నారు. అలా ఉండిపోతే జియ్యరమ్మదకండి తిరుక్కాపినిక్కొండు పురప్పట్టి సిరిత్తి ఎన్న అమ్మయారి అని కేట్టరులా మనవాళ్ళ మామూలు చూశారు. వారికి తెలియదేమో, సర్వజ్ఞులు కదా. ఈవిడ వచ్చిందని, ఈవిడిలాగా తలుపు సందులోంచి సేవించిందని, ఆదిశేషుల వారి అవతారం కనపడిందని మొత్తం గమనించారు. వారు గమనించి తిరుక్కాప్పు నీక్కి సరిగ్గా తలుపులు తీసి పురప్పట్టి బయటకు వచ్చి సిరిత్తి నవ్వుతూ ఎన్న అమ్మయార్, ఏ అమ్మా ఏమిటమ్మా అంట, మనం అంట ఎన్నమ్మా అన్నట్టే ఎన్న అమ్మయార్, అమ్మా అమ్మగారు ఏమిటి అన్నారట. అంటే అవళం తిడుక్కిట్టి తేహత్తి సేవిత్తి తాన్ కండపడియే విన్నప్పం చెయ్య, కంగారు పడిపోయావిడ దాసోహం చేసేసి తనకి ఎలా దర్శనమయ్యిందో అదంతా చెప్పింది. జీయరం నీ ఇత్త ఎవరువర్క సొల్లాదేహొళ్యన్ని మిత్తరుడా అంటే వారు శయన సమయంలో శేషావతారంగా ఉంటారు అనేటటువంటిది
చెప్పబడింది అనమాట. ఈవిడ ఎప్పుడైతే దాసోహం చేసి ఇలా కనపడ్డారు ఎవరి వార్లు అంది. అనగానే వారు అన్నారట, ఇది ఎవరికి చెప్పకమ్మా, ఇది ఎవరికి చెప్పకు అని చెప్పి నియమించారు. ఆహయాలు దీనివల్ల ఏం తెలుస్తోంది? 2 వృత్తాంతాలు. ఒకటి పెరుమాళ్ళు. పెరుమాళ్ళు అంటే చెప్పారంటే పెరుమాళ్ళు ఎవరికి చెప్పారండి? నిజమేనండి, కల్లో కనపడి చెప్పారంటున్నారు అని అనుమానం కలుగుతుందని మళ్ళీ ఒక ఆవిడ మనలాంటి ఆవిడ ఒక ఆవిడ అమాయకురాలు చూసిందని చెప్తున్నారు అనమాట. అది చెబితే మనకు కొంచెం నమ్మకం కలుగుతుందని. అలాగ ఆహయాల్ జీయర్ శేషావతారమెన్నుమది ప్రత్యక్ష సిద్ధమిరే. మనవాళ్ళ మామూలు ఆదిశేషుల వారి అవతారం అనేది ప్రత్యక్ష సిద్ధమండి. ఈవిడికి ప్రత్యక్షంగా దర్శనాన్ని కటాక్షించారండి అంటున్నారు. ఆ తర్వాత ఏమైందో చూడండి. తతః కదాచితాహూయ తమేనం మునిపుంగవం కృపయా సాధు సత్కృత్య చరణాబ్జ సమర్పణాతి దర్శయన్ దుర్గ్రహాన్ అర్ధాన్ ద్రవిడోపనిషద్గిరాం సన్నిధౌ వ్యాకురిష్వేతి శశాసామరశాసனஹ என்கிறபடியே பெருமாளும் ஒரு திருப்பவித்திர திருநாளிலே அங்குண்டான அனவரம் பேரோலக்கமாக சேவித்துக் கொண்டிருக்கச் செய்தே ஜீயரம் முதல்களும் பெருமாள் మంగళాశాసనం பண்ணி ఎడుందరులైన వళవిలే. తతః ఆ తర్వాత కదాచిత్ ఒకానొక సమయంలో అమరశాసన నిత్యసూరుల్ని నియమించేటటువంటి వాడైనటువంటి పరమాత్మ తం యానం మునిపుంగవం ప్రసిద్ధులైనటువంటి మనవాళ మామూల్ని ఆహూయ తమ దగ్గరికి పిలిపించి కృపయా చరణాభ్య సమర్పణాతి దయతోటి శఠగోపాన్ని కటాక్షించి సాధు సత్కృత్య వారిని చక్కగా సత్కారం చేశారు. సత్కారం చేసిన తర్వాత సన్నిధౌ తమ యొక్క సన్నిధిలో ద్రవిడోపనిషద్గిరాం తిరువాయుముడి యొక్క శ్రీ సూక్తుల్ని దుర్గ్రహాన్ అర్ధాన్ దర్శయన్ వ్యాకురుష్వ మాకు భగవద్ విషయం కాలక్షేపం కటాక్షించండి అని నియమించారు అంటున్నారనమాట. అలా నియమించారట పెరుమాళ్ళు. ఆ తర్వాత జరిగింది అంటే ముందు శేషావతారం అని నిరూపించిన తర్వాత అప్పుడు కాలక్షేపం వీరు కటాక్షించారు, కటాక్షించమని పెరుమాళ్ శాసించారు అని చెప్తున్నారు. చూడండి, పెరుమాళం ఒక తిరుపవిత్ర తిరునాళిలే. పెరుమాళ్ళు ఒక పవిత్రమైన రోజున అని చెప్పచ్చు, లేదా పవిత్రోత్సవంలో ఓ రోజనేనే చెప్పచ్చు. అంగుండాన అనవరం పేరోలక్కమాహ సేవిత్తుక్కొండిరుక్కచ్చేది. అక్కడ ఉండే వాళ్ళందరూ పెద్ద గోష్ఠిగా సేవిస్తున్నారంటే పవిత్రోత్సవాల్లో ఓ రోజుని చెప్పాలి, అప్పుడు సరిపోతుంది అనమాట. అలా సేవిస్తూ ఉండేటటువంటి సమయంలో జీయరం మొదలగడం పెరుమాళై మంగళాశాసనం పండి ఎడుందరులైన వళవిలే. మనవాళ్ళ మామూలు అలాగే వారి గోష్ఠికి సంబంధించిన పెద్దలందరూ పెరుమాళకి మంగళాశాసనం చేసి అలా వేయించేసున్న సమయంలో ఏమైందిట? పలరడియార్ మున్బరుళియ పాంబణయ్యప్పన్ ఎన్గిరబడియే పెరుమాళ్. நம்மாழ்வார்ல వారిలో పాసురం పలరడియార్ మున్బరుళియ పాంబణై అప్పన్ అమర్ందొరయం. நம்மాழ்వార్లు తిరువాయుముడి దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించి ఇదంతా సర్వేశ్వరుడు నాకు కటాక్షించిన భాగ్యము అని చెప్పారు. అంటే స్వామి తన యొక్క వైభవాన్ని చెప్పడానికి పెద్దలు బోళ్ళంతమంది ఉన్నారు. విద్యంతే పరాశరాది మునీన్ అని భగవద్ విషయంలో చివరి శ్లోకాన్ని ఇచ్చి వ్యాఖ్యానం చేశారు. పరాశరాది మహర్షులు, వ్యాస మహర్షి, పరాశర మహర్షి, వ్యాస మహర్షి మొదలైన వాల్మీకి మహర్షి మొదలైన పెద్దలు ఉన్నారు. కానీ ఈ తిరువాయుముడి చెప్పే బాధ్యత, ఆ అనుగ్రహం నాకు ఇచ్చాడు. వాళ్ళకి ఇవ్వచ్చుగా. ఫోన్లేండి, వ్యాసులు మహర్షులను పక్కన పెట్టండి, వ్యాస మహర్షి మొదలైన మహర్షులను కాసేపు పక్కన పెట్టండి. వాళ్ళని పక్కన పెడితే ఆళ్ళవార్లో ఎంతమంది లేరు? ఆళ్ళవార్లను సందమిళ్ పాడువారని మృదువైన ద్రవిడ భాష పాసురాల్ని పాడేటటువంటి వారుగా పేరు పొందినటువంటి పెద్దలుగా ఉండేటటువంటి మొదలాళ్ళు వారు 3 ఉన్నారు కదా. వారిని నియమించవచ్చు కదా. వారిని వదిలిపెట్టి తిరుమడి చెప్పిరానున్నారు కదా, వారిని వదిలిపెట్టి నన్ను దీనికి వినియోగించుకున్నాడు సర్వేశ్వరుడు ఒక కారణంగా. తన్నత్తాన్ పాడి అని తన్నావెన్ను వెన్నమ్మాన్ తిరుమాలరంజోలయానే అని తిరుమాలరంజోలలే వెంచేసుండే పెరుమాళ్ తనని తాను పాడుకున్నాడండి. నేను మైకు మాత్రమేనండి అన్నారు నమ్మాళ్ళు వారు. పాడింది ఆయన. ఇది ఇంకో మాట చెప్తుందా? మనం చెప్పిందే అది ప్రసారం చేస్తుంది. నేను ప్రసార సాధనాన్ని మాత్రమే, స్వామే పాడుకున్నాడు అని చెప్పినట్టుగా. అంటే పలరడియార్ మున్బరుళియా అంటే ఇంతమంది పెద్దలుండగా వాళ్ళని వదిలిపెట్టి నన్ను కటాక్షించావు స్వామి అని చెప్పారు అక్కడ. కానీ ఇక్కడ అర్థం ఏమిటంటే, ఇంతమంది పెద్దల గోష్ఠిలో
వాళ్ళు మనవాళ్ళ మామూలు కటాక్షించారన్నమాట పెరుమాళ్ళది. పలరడియార్ మున్బరుడియా పాంబణయప్పన్ అన్నట్టుగా పెరుమాళ్ తమ్ముడయ్య పరమకృపైనాలే పెద్ద గోష్ఠిలో చెప్పారు. ఏకాంతంగా పిలిచి చెబితే ఎవరికి తెలియదు, వీరికి వారికి తప్ప. అలా కాక గోష్ఠి మధ్యలో చెప్పారని చెబుతున్నారు. ఉడయవరుடைய వైభవత్తై தம்முடைய பரமக்குறுப்பையினால் உடையவருடைய வைபவத்தை நம்பி தாமே வெளியிட்டா போலே ஜீயருடைய மகிமை ప్రకాశిప్పిప్పదాహ తిరువుళ్ళంబత్తి. నంబెరుమాళ్ళు అనుకున్నారట, ఉడయవరి వైభవాన్ని తిరుక్కురుంగుడు నంబి ఎలా ప్రకాశింపజేశారో అలాగే మనవాళ్ళ మామూల వైభవాన్ని నేను ప్రకాశింపజేయాలి అని భావన చేశారనమాట. భావన చేసి తాముం జీయరకు శిష్యరాహ ఆహుహై కురిత్తి, తాము కూడా మనవాళ్ళ మామూలు శిష్యులు అవ్వాలనుకున్నారట. చూడండి పెరుమాళ్ళకి ఎంత ఆశ కలిగిందో, అంటే ఎంత గొప్ప వైభవమో వీరిది ఊహించండి. అలాంటి వారు శిష్యరాహయ్య కురిత్తి, తాము శిష్యులు అవ్వాలని భావన చేసి జీయరై తనిత్తి అరుళప్పాడిట్టి అరుళీ, మనవాళ్ళ మామూలు ప్రత్యేకంగా అంత పెద్ద గోష్ఠిలో ప్రత్యేకంగా అరుళప్పాడు అంటారు. అరుళప్పాడు అంటే ఏంటంటే వారి పేరు పిలిచి ఆహ్వానిస్తే వారు వస్తారు. అరుళప్పాళ్ మనవాళ్ళ మామునిహళ్ అన్నారనుకోండి, వారు ఏం చేయాలి, అరుళప్పాళ్ భట్టర్ అన్నారనుకోండి, భట్టర్ ఏం చేస్తారు. అలా ఏం చేయాలి, ఆ మర్యాదలు వారికి చేస్తారనమాట. అలాగే అరుళప్పాటు చెప్పించి ప్రత్యేకంగా మనవాళ్ళ మాములకి శటగోపనయం ప్రసాదిత్తరుళి, శటగోపాన్ని కటాక్షించి నాళై முதல் நம்முடைய பெரிய திருமண்டபத்திலே பெரியவன் குருகூர் நகர் நம்பியான ஆழ்வாருடைய திருவாய்முடியை 36,000 தொடக்கமான 5 వ్యాఖ్యానத்துடனே நடத்தும் ఎన్ని నియమిత్తరులా. అప్పుడు ఏం చేశారంటే శటగోపాన్ని కటాక్షించి, అంటే పాదాలు శిరస్సును పెట్టి ప్రమాణపూర్వకంగా చెప్పారని అర్థం అనమాట. ఏం చేశారట, ఈ రోజు మొదలు మా పెరియ తిరుమంటపంలో మీరు పెరియవన్ కురుహూర్ నహర్ నంబి, తిరుక్కురుహూర్లో అవతరించినటువంటి నమ్మాళ్ళు వార్లు కటాక్షించినటువంటి తిరువాయిముడిని 36,000 మొదలైనటువంటి 5 వ్యాఖ్యానాలతోటి కాలక్షేపాన్ని కేవలం 7 కాదు 5 వ్యాఖ్యానాలతోటి కాలక్షేపాన్ని కటాక్షించండి అని ఆజ్ఞాపించారట. ఆజ్ఞాపిస్తే ఆ తర్వాత వీరికి ప్రారంభించి చెప్పారు, దాన్ని వివరిస్తున్నారు అనమాట. మంగళాయతనే రంగే రమ్యజా మాతృయోగిరాటి యుగపత్ ద్రావిడాంనాయ వ్యాఖ్యాన ఝానకౌతికి ఎన్గిరబడియే జీయరం జిప్పడి ఏవి అరుళవదే ఎన్ని మిహవం హృష్టరాయి. మంగళాయతనే రంగే, సకల మంగళాలకి స్థానంగా ఉండే శ్రీరంగమునందు రమ్యజా మాతృయోగిరాటి మనవాళ్ళ మామూలు యుగపత్ ఒకేసారి ద్రావిడాంనాయ వ్యాఖ్యాన ఝాన, నమ్మాళ్ళు వార్లు అనుగ్రహించిన తిరువాయిముడి దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానం చేయడానికి ఝానకౌతుకి, దాన్ని ఆలోచిస్తూ తలచుకుంటూ, మనకు అవకాశం వచ్చిందని దాన్ని ధ్యానం చేస్తూ తలచుకుంటూ కౌతుకి గొప్ప సంతోషం కలిగి ఉన్నారట. సభలో చెప్పారు. చెప్పగానే అమ్మయ్య అంత మంచి భాగ్యం లభించింది, తిరువాయిముడిని అనుసంధానం చేసుకునే, ఈడుని అనుసంధానం చేసుకునే, 5 వ్యాఖ్యాలను అనుసంధానం చేసుకునే భాగ్యం కలిగింది అని సంతోషిస్తారు. కాలక్షేపం వింటారా వాళ్ళు వినరా అది అక్కర్లే మనకి, వాళ్ళు విన్నా వినకపోయినా అది వాళ్ళ కర్మ, అది మనకి సంబంధం లేదు కదా, మనకి భాగ్యం కలిగింది అని సంతోషిస్తారనమాట. అలా ఆచార్యుల స్వభావం అలా ఉంటుంది అని మనవాళ్ళ మామూలు చాలా ఆనందపడి ఇప్పటి ఏవే అరుళవదే ఎన్న మెహవముష్టరా ఇలా ఆజ్ఞాపించారే పెరుమాళకి. ఎంత కృప. నా ముందు రామానుజులు లేరా, వింటే ఎవరి దగ్గర కాలక్షేపం వినాలి, నన్ను కటాక్షించమన్నారే, నన్ను చెప్పమన్నారే అని చాలా సంతోషాన్ని పొందారట. మహాన్ ప్రసాద ఇచ్చస్య శాసనం శిరసావహన్ తథైవ తత్ర వ్యాఖ్యాతుం తక్షణాత్ ఉపచక్రమే శ్రీపతి స్వామి మండపే మహతి స్వయం తత్వం తస్య ప్రబంధస్య వ్యక్తం తేనైవ దర్శితం శఠవైరి ముఖైః శృణ్వన్ దేశికైః దివ్యదర్శనైః అథ దివ్యమునేః తస్య మహిమానం అమానుషం అనుభూయే మమ బాల గోపాలమఖిలో జనః అమన్యత పరంధన్యం ఆత్మానం తత్ర నిక్షిపన్ ఎన్గిరపడియే ఈడు తొడంగి 5 వ్యాఖ్యానంగళుடன் తిరువాయిముడిயை தொடங்கி விசேஷமாய் அர்த்தம் நடித்து அருளும்படியை. అప్పుడు మనవాడ మామూలుట స్వామి
శాసనాన్ని శిరసావహించారు. శాసనం మహాన్ని ప్రసాదయితి. ఈ గొప్ప శాసనం ఉంది చూచారా, ఇది స్వామి అనుగ్రహం అని శిరసావహన్ని శిరసావహించి తథైవ వెంటనే తత్ర అక్కడ వారు ఏ మంటపంలో చెప్పమన్నారో ఆ మంటపంలో, ప్రియ మంటపంలో తక్షణాత్ ఆ క్షణమే వ్యాఖ్యాతం ఉపచక్రమే, కాలక్షేపాన్ని మళ్ళీ రేపటికి మారిపోతుందేమో మనసు, వెంటనే మొదలు పెట్టేస్తే ఇంక తర్వాత తప్పుకోవడానికి ఉండదు కదా, అంచేత మొదలు పెట్టేశారు అనమాట కాలక్షేపం. చెప్పడంలో స్వారస్యం అనమాట. అలా మొదలుపెట్టారు అని అర్థం. అలా చెప్పారు. ఎక్కడండి? మహతి శ్రీమతి స్వామి మండపే, గొప్పదైనటువంటి పెరియ తిరుమంటపంలో స్వయం శఠవైరముఖై దివ్య దర్శనై, నమ్మాళ్ళు వార్లు అనుగ్రహించినటువంటి గొప్ప వైభవాన్ని, వారు చెప్పిన దివ్య ప్రబంధాన్ని, తస్య ప్రబంధస్య, వారి యొక్క దివ్య ప్రబంధం యొక్క వైభవాన్ని తేనైవ వ్యక్తం, మనవాళ్ళ మామూలు చేత అందరికీ తెలిసేటట్టుగా దర్శితం, చూపించబడిందండి. అంటే కాలక్షేపం చెప్పబడింది అని అర్థం. తత్వం శృణ్వన్ అధ ఆబాల గోబాలం అఖిల జన, ఆ తత్వార్థాన్ని విన్నటువంటి ఆబాల పెరుమాళ్ళు విన్నారు, సరే పక్కన పెట్టండి. ఆబాల గోపాలం దాన్ని విని సంతోషించేటట్టుగా మనవాళ్ళ మహాములు దాన్ని కటాక్షించారండి, కటాక్షించడానికి ప్రయత్నం చేశారు అని చెప్తున్నారనమాట. చూడండి, దాన్ని వివరిస్తున్నారు. ఏమంటే ఈడు తొడంగి, ఈడుతో ప్రారంభించి 5 వ్యాఖ్యానంగళుడన్, 5 వ్యాఖ్యానాలని తిరువాయుముడియై తొడంగి విశేషమాయి, తిరువాయుముడి ప్రారంభించి, తొడంగం ప్రారంభించి అంటే ప్రారంభించి అని అర్థం. విశేషమాయి విశేషంగా, అర్థం నడత్తి అరుళుంబడి అయి అర్థాలని కటాక్షిస్తూ ఉన్నారన్నమాట. ఇన్బంపయక్క ఇరుక్క నిలత్తేవర కుడివిలే పాట్టు కేట్పిప్పదాహ గానగోష్ఠి పారిత్తా పోలే పెరుమాళు నాచ్యారుడనే కూడా దివ్య సింహాసనత్తిలే ఏరియరుడా. తిరువాయుముడి దివ్య ప్రబంధానికి ఒక ప్రత్యేకత ఉంది, ఈడు వ్యాఖ్యానానికి ఒక ప్రత్యేకత ఉంది. దాన్ని మనం విన్నాం. தேவப்பெருமாள் திருவடியூன்றிய திருவடியூன்றிய தேவப்பெருமாள் கைకొండరులను తిరుమలయాళ్వార్ పదంగళ్ మున్నన్బు చేర్ందవనే అని మనం శాత్తుతనీయంలో అనుసంధానం చేసుకుంటున్నాం. తిరువామిడి శాత్తుతనీయంలో దేవరాజ పెరుమాళ్ళు ఏం చేశారంటే, ఈండు మాధవ పెరుమాళ్ళ దగ్గర ఈడు వ్యాఖ్యానం తిరువారాధనలో ఉంటే నంబిళ్ళయ్య గారు తీసేసుకుని వడక్కు తిరువేదిపిళ్ళయ్య గారి దగ్గర నా ఆజ్ఞ లేకుండా మీరు దీన్ని వేంచేపు చేశారు గనక నేను అంగీకరించడం లేదు, తిరువారాధనలో వెంచేపు చేసేశారు. తిరువారాధనలో వెంచేపు చేస్తే అది పరంపరగా తిరువారాధనలో వస్తూ ఈండు మాధవ పెరుమాళ్ళ దగ్గర ఉండగా ఓ రోజు కంచిలో ఉండే వరదరాజ పెరుమాళ్ళకి ఈ వ్యాఖ్యానాన్ని బయటికి తీయాలి అని అనిపించింది. రహస్యార్థాలన్నీ పిళ్ళలోకాచార్య ద్వారా చెప్పించిన వారు వీరే కదా, వారికే ఇవన్నీ అనమాట. మనం చెప్పాను కదా, మా అన్నంగరాచార్య స్వామి వారు కటాక్షించేవారట. మిగిలిన పెరుమాళ్ళు అందరూ దద్దోజనం చక్కెర పొంగలు పెరుమాళ్ళు, మా పెరుమాళ్లే జ్ఞానప్రదులు. పిళ్ళలోకాచార్య స్వామి వారి ద్వారా శ్రీవజ్రభూషణాది అష్టాదశ రహస్యాన్ని వారే కటాక్షించారు. అలాగే ఈడు వ్యాఖ్యానాన్ని బయటకు వచ్చేటట్టుగా చేసింది మా పెరుమాళ్లే అని చమత్కారంగా అనేవారని చెబుతారనమాట. ఒకసారి రాజహంస స్వామి వారు కటాక్షించారు. అలాగా ఈ బయటకు వచ్చే ఈడు వ్యాఖ్యానం లోకానికి అందేటట్టుగా ఆ శటగోపం నొక్కి పెట్టారట. తిరువడి ఊండ్రియ అలా నొక్కి పెట్టి మీరు దీన్ని లోకానికి అందించండి అని ఆజ్ఞిస్తే అప్పటి నుంచి వచ్చి మనవాళ్ళ మామూల దగ్గరికి ఆ గ్రంథం చేరిందనమాట. అక్కడ ఆజ్ఞ ఇచ్చాడు బయటికి తీసుకురమని, ఇక్కడ కూర్చొని కాలక్షేపం విన్నాడు, రంగడిగా విన్నాడు, అక్కడ ఆజ్ఞ ఇచ్చాడు అనమాట. అది సంబంధం. కంచికి దీనికి శ్రీరంగానికి ఉండే సంబంధం. అక్కడ త్యాగం చేశాడు, ఇక్కడ నెత్తిన పెట్టుకున్నాడు రామానుజన్ని. చూసారా, ఆ సంబంధం అలా కలుస్తుందనమాట. అది చెప్తున్నారు. తిరువాయుముడియే తొడంగి విశేషమాయి ఈడు వ్యాఖ్యానం ప్రారంభించి విశేషంగా కాలక్షేపాన్ని ఎలాగా అంటే మళ్ళీ ఆ పాసురం ద్వారానే చెప్పాలి. దాన్ని చెప్పాలంటే ఎలాగండి? ఎన్ బొంపయక్క ఎడల్ మలర్మాదరంతానం ఇవ్వేడలహై ఎన్ బొంపయక్క వినిధుడన్ వీత్తిరుంద ఆల్ ఎன்ற ఎంగళ్ పిరాన్. తిరువారన్విళయ్య అని ఒక క్షేత్రం. తిరువారన్విళయ్య అనే క్షేత్రంలోకి నమ్మాళ్ళు వారు వెళితే, అంటే నమ్మాళ్ళు వారు మానసికంగా వెళితే అని అర్థం. నమ్మాళ్ళు వారు చెంత చెట్టు కింద కూర్చున్నారు కదండి అనకూడదు. వారు వెళితే అప్పుడు ఆ పెరుమాళ్ళు అన్నారట, తిరువాయుముడు ఒకసారి వినిపించండి, వినాలనుంది అంటే. నమ్మాళ్ళు వార్లు పాడితే తిరువాయుముడి దివ్య ప్రబంధాన్ని
విన్నారట. ఎలా విన్నారండి? ఇన్బంప యొక్క ఆనందం పొంగి పొరలిపోతూ ఉందిట. ఏమిటి ఆనందం? రామాయణం కంటే తిరువాయుముడి గొప్పదండి అన్నారు. ఎందుకు గొప్పదండి అన్నారు? రామాయణం ఎలా అంటేట ఒంటరిగా సినిమా చూసినట్టుగా చూసేట. ఇది అప్పుడు పిరాట్ లేదు కదా, సీతమ్మ లేదు కదా, లవకుశులు పాడుతుంటే ఒంటరిగా విన్నాడు. ఒంటరిగా సినిమా చూస్తే ఏం బాగుంటుంది? అందుకే ఇద్దరు దేవమారలు, ఒక ఆవిడ అప్పుడు ఒక ఆవిడే, ఒక ఆవిడతో చూస్తే బాగుండదని ఇద్దరిని పక్కన పెట్టుకుని, ఇద్దరిని పక్కన ఇన్బంప యొక్క ఆనంద పరవశం అయిపోయి ఇలా డోలికల్లో ఆడిపోతున్నారు అనమాట. అమ్మవార్ల పక్కన ఇలా ఇలా కొట్టేసి ఉంటాడు పాపం. వాళ్ళిద్దరు ఏమైపోయారో, అంత ఆనందాన్ని పొందాడు, ఆశ్చర్యకరమైనటువంటి ఆనందాన్ని పొందాడు అని స్వామి ఆనందం ప్రవాహం అయిపోయిందన్నారు. ప్రవాహం అయిపోయింది ఆనందం. తిరువారన్ వేళలో మనం ఏదైనా ఉంటే ఇలా పెచ్చులు తీసుకోవాలన్నమాట. ఆనందం తిరువాయుముడి దివి అంతగా వచ్చేసిందని చెప్పారు. అది అలాగే చెప్పారు కాలక్షేపం. అక్కడ మూలం, ఇక్కడ దాని ఈడు వ్యాఖ్యానం ఇంకెంత ఆనందంగా ఉంటుందని మాట అది చెప్తున్నారు అనమాట. అలాగే పాట్టు కేట్పిప్పదాహ గానగోష్ఠియ పారిత్తా పోలే, అక్కడ నమ్మాళ్ళ వార్ల యొక్క పాసురాలు వినాలని గానగోష్ఠిని ఏర్పాటు చేశారని దివ్య ప్రబంధ గానం అనమాట. ఇప్పుడు ఇక్కడ వ్యాఖ్యానం దాన్ని చెబుతున్నారు. ఏమండి ఎలాగండి అంటేట, పెరియ పెరుమాడు నాచ్యారుడనే దివ్య సింహాసనత్తినే ఏరి అరుణి. రంగనాథుడు ఇద్దరు నాట్యం ఉభయదేవేర్లతోటి దివ్య సింహాసనంలో వేయించేసి అచ్చేర్తి అనుభవిక్కర అయర్వరు మరర్హళాన తిరువనందాళ్వాన్ని. ఎవరు కాలక్షేపం అనుగ్రహిస్తున్నారు చెప్పడంలో ఎంత అందంగా చెప్తారో అనమాట. ఆశ్చర్యం వేసేస్తుంది, తట్టుకోలేము అసలు. ఎంత ఎలా విన్నారు పెరుమాళ్ళు అంటేట, పరమపదంలో స్వామి అమ్మ వేయించేసి ఉంటారా? వేయించేసి ఉంటారు. శ్రీదేవి భూదేవి నీలాదేవి వేయించేసి ఉంటారుగా. అప్పుడు సేవించేవాళ్ళు ఎవరు? ఆదిశేషుల వారే కదా, నిత్యసూరులే కదా. ఈ ఆదిశేషుల వారే ఎవరైతే పరమపదంలో తన నిత్యం సేవిస్తారో, నిత్య కైంకర్యంలో మునిగిపోయి ఉన్నారో వారిని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి తన వైభవం ఎవరికి తెలుస్తుంది? ఎవరైతే స్వామిని ఊళ్ళో పెట్టుకుని 1000 తలకాయలతోటి కాపాడుతున్నాడో, ఒక పడక కాదు, ఓ తలకాయ కాదు, 5 కాదు, 10 కాదు, 1000 శిరస్సులతోటి స్వామిని కాపాడుతూ అంగారవార వదిగే టడలముడం పొంగార అరవణయాన్ పొన్మేని అని నాన్మోహన్ తిరువందాదులు చెబుతారు. ఆదిశేషుల వారు ఎలా ఉంటారట? పరమపదం ఊఫ్ ఊఫ్ అంటూ ఉంటారట ఎప్పుడు 1000 తలకాయలతోటి. ఎందుకంటే అడలుమిడు నిప్పులు కక్కుతూ ఉంటారు. ఎవడైనా వచ్చాడంటే కొత్తవాడు ఊఫ్ అంటారట. స్వామికి ఏం చేసేస్తారో అలా మంగళాశాసనం తత్పరుడుగా ఉంటారు. అలాంటి ఆదిశేషుల వారిని మనవాళ్ళ మామూలుగా అవతరింపజేసి తన వైభవం ఏదైతే ఉందో ఆ వైభవాన్ని అక్కడ పరమపదంలో వీళ్ళ చేత సేవింపబడుతూ ఇక్కడ అర్చామూర్తిగా ప్రత్యక్షం పరమపదం అనేటటువంటి శ్రీరంగంలో శ్రీదేవి భూదేవులతో కలిసి ఇప్పుడు కాలక్షేపం చెప్పండి మేము వింటాం అని చెప్పి విన్నారంటే ఏం ఆశ్చర్యమో చెప్పండి. అది చెప్తున్నారు అనమాట. అది అయర్వరు అమరర్హళాన తిరువనందాళ్వాన్ చెప్పింది కాలక్షేపం ఎవరు? అయర్వరు అమరర్హళాన తిరువనందాళ్వాన్. అయర్వరు అమరర్హళ్ అధిపతి అన్నారు కదా, విన్నదెవరు? అధిపతి. చెప్పిందెవరు? అయర్వరు అమరర్హళ్ అనమాట. అది ఆయన తిరువనందాళ్వాన్ பெரிய திருவிழி சேனாபதியாகிற நிச்சசூரிகளோடு வைகுந்தத்து முனிவரான நம்மாழ்வார் தொடக்கமான ஆழ்வார் 11 ஸ்ரீரங்க மாமரையோரான அனத்த பரிகரத்தோடும் அணிரங்க తిరుముత్తు తడియారోடும் కూడా పేరోరు అలక్కమాహి ఎడుందరుడి ఇరుంది. ఎలా విన్నాడండి అంటే, శ్రీరంగ క్షేత్రంలో 2 గోష్ఠులు ఏర్పాటు చేశాడు స్వామి కాలక్షేపం వినడానికి. తామొక్కరే శ్రీదేవి భూదేవితో కూర్చోవడం కాదు, ఓ పక్కన ఆళ్ళవార్లందరూ, ఓ పక్కన ఆచార్య గోష్ఠి, పూర్వాచార్య గోష్ఠి. అధ్యయనం చెప్పటికి మనకు అలాగే జరుగుతుందన్నమాట. ఆళ్ళవారాచార్యులందరూ వేయించేసి ఉన్నారు. నమ్మాళ్ళవార్లు మొదలైనటువంటి పెద్దలందరూ వేయించేవి చేశారు. అలాగే నిత్యసూరులుగా ఉండేటటువంటి అక్కడ ఉండేటటువంటి విశ్వక్సేన ఆళ్ళవాన్ మొదలైనటువంటి వాళ్ళందరినీ అక్కడ గోష్ఠిగా ఏర్పాటు చేసి శ్రీరంగ మామరయోరాన అనత్త పరిహరత్తోడు శ్రీరంగంలో ఉండేటటువంటి పెద్దలందరినీ ఏర్పాటు చేసి అణియరంగ తిరుముత్తడియారోడం కూడా పేరోరక్కమాహ ఎడుందరుడు ఇరుంది. అడియరంగ తిరుముత్తడియారంటే శ్రీరంగ ముంగిట్లో కైంకర్యం చేసే దాసులు అని అర్థం, అంటే పెద్దలు అని అర్థం. శ్రీరంగ ముంగిట్లో ఎవరుంటారు? ఎప్పుడైనా చూడండి, కొన్ని తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఉత్సవం ప్రారంభం అవడానికి ముందు వెళ్ళి చూడాలి. సన్నిధి ముందు గోష్ఠి దివ్య ప్రబంధాన్ని సేవించే పెద్దలందరూ అక్కడ ఉంటారు. ఉండి వాళ్ళు చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకోసం?
స్వామి ఏం చేస్తే తొడక్కం చేయాలి కదా. సాదిత్తరులా అంటే దివ్య ప్రబంధం ప్రారంభించాలి. వారు తిరువరంగత్తడియార్, తిరుముత్తత్ అంటే తిరుముత్తత్తడియార్ అంటే ఆ ముంగిట్లో స్వామి ఎప్పుడు ఏం చేస్తాడా, వారికి వెన్నపాలు ఎప్పుడు చేద్దామా, దివ్య ప్రబంధాన్ని ఎప్పుడు మనం తొడంగిద్దామా అని ఎదురు చూసేటటువంటి పెద్దలు అని అర్థం. అలాంటి వాళ్ళందరూ ఏం చేసి ఉంటే పెద్ద గోష్ఠిలో ఆచార్యులుగా ఉండే మనవాళ్ళ మమ్మల్ని 7 మొదలైనటువంటి 5 వ్యాఖ్యానాల కాలక్షేపాన్ని అనుగ్రహిస్తే విన్నట్ట స్వామి. ఎంతకాలం విన్నాడండి? రంగీవత్సరమేకమేవ శృణోతి వ్యక్తం యథోక్తం క్రమాతీన్ గిరబడి తిరుచి విజాతి అరుళా. రంగనాథుడు 1 సంవత్సర కాలం పాటు విన్నాడండి. ఎలా విన్నాడు? తిరుచ్చ విశాత్తి అన్నారు. విన్నాడండి అంటే సరిపోతుంది కాదు, అలాగా రిక్కించుకుని విన్నాడు చెవులని చెప్పడం అని. తిరుచెవి శాత్తి అంటే మామూలుగా అయితే వినపడకపోతే ఏం చేస్తాం మనం? చెవిలా పెడతాం కదా. అలా చెవులు రిక్కించి కాలక్షేపం విన్నాడండి అన్నారు. అలా కటాక్షించాట మనవాళ్ళ మామూల్ని రంగనాథుడు. మరి పూర్తిగా కాలక్షేపం పూర్తయిందా? పూర్తయిన తర్వాత శాత్మర జరిగిందా? శాత్మరలో ఏం జరిగింది అవన్నీ రేపు చూద్దాం. ఈ పూటకి ఇక్కడ కాపుదాం. శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్యమంగళం.